ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందినటువంటి ముడుపుల సొత్తుతో ఆయన టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే టాంజానియాకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం కూడా ఆయన గతంలో చాలా సందర్భాల్లో చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ మద్యం కుంభకోణంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందినటువంటి ముడుపుల సొత్తుతో ఆయన కొంతమేరకు మొన్న జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఖర్చుల కోసం వాడగా మిగతా సొత్తుని టాంజానియాలో ఆయన ఇనప ఖనిజ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే కొంతమందితో ఆయన భేటీ అయ్యారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది సార్? అంటే ఆఫ్రికాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్నారా? ఓకే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్రికాకి విస్తరిస్తోందా? అసలు ఆఫ్రికాకి వీళ్ళకి ఉన్నటువంటి బంధం ఏంటి? నీకు ఆఫ్రికా అనగానే, సౌత్ ఆఫ్రికా అనగానే నీకు పెద్దిరెడ్డి కూడా గుర్తొస్తాడు. ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందు ఆయన ఇక్కడ ఉన్నటువంటి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ తాలూకు మొత్తం పెద్ద పెద్ద టిప్పర్లు అవన్నీ కూడా ఓడల్లో పంపించాడు. ఎక్కడికి? ఆఫ్రికా. అప్పట్లో నువ్వు చూసే ఉంటావు. సరే, అంటే అసలు ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేర్ ఆఫ్ ఆఫ్రికా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేర్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికాలో మీరు అన్నారు ఇంట్రోలో ఏంటయ్యి? ఇనప ఖనిజం కర్మాగారాలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా. ఇనప ఖనిజం అనగానే నీకు గుర్తొచ్చేది గాలి జనార్దన్ రెడ్డి. ఓబులాపురం తుడిచిపెట్టాడు. ఎక్కడున్నాడు? 7 ఏళ్ళు జైలు శిక్ష. ఆయన చైనాకి ఎక్స్పోర్ట్ చేశారు. అంటే ఇక ఆయన కొల్లగొట్టంగా మిగిలిన కొద్దో గొప్ప ఇనప ఖనిజం ఉంటే తన ఎత్తుపోదామనా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ ఇటు మళ్లించడం వెనుక ఇప్పుడు దుబాయ్ పర్యటనలు ఇక్కడ నువ్వు చర్చించాల్సిన అంశం. సార్ గుర్తుందా? దుబాయ్ మోహిత్ రెడ్డిను చెవిరెడ్డి కూడా వెళ్ళాలని చూశారు. అవును, బెంగళూరులో. అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో లుక్అవుట్ నోటీసులు. నేను దుబాయ్ పెళ్ళికి వెళ్తున్నామనో ఏదో చెప్పినట్టున్నాడు. ఎవరో మా అబ్బాయి ఫ్రెండ్ పెళ్ళి, దుబాయ్ వెళ్తుంటే పట్టుకొస్తారా అని చెప్పి గందరగోళం చేశాడు. ఆ రోజు మామూలు సినిమా కాదు. 41A ఏదో ఇచ్చి పంపించారు. అసలు నిన్న ఇంకో పెద్ద సినిమా అంట. నేను అరెస్ట్ చేసి జైలుకి పంపేటప్పుడు అటు హాస్పిటల్ దగ్గర ఇటు కోర్టు దగ్గర చెవిరెడ్డి సినిమా చూసావా? అసలు వీరంగం, అరుపులు, కేకలు. అంటే ఇవాళ నీకు అది చూడగానే ఏమనిపించింది? ఇప్పుడు ఏదైనా చిరత పుల్లో లేకపోతే పెద్ద పుల్లో అసలు దేన్నన్నా నువ్వు కనుక వలలో వేసి పట్టావనుక చూసావు ఎట్ట కొట్టుకుంటుందో ఆ టైప్లో కొట్టుకున్నారంటే వీళ్ళందరూ కూడా. ఈరోజు టాంజానియా, జింబాబ్వే, అసలు ఆ ఆఫ్రికా దేశాల్లో ఈ మొత్తం సమాచారాన్ని బయటపెట్టింది ఎవరు? కట్టా ప్రణయ్ ప్రకాష్. ఓకే. ఎవరతను కట్టా ప్రణయ్ ప్రకాష్ అనగానే నీకు గుర్తొచ్చేది కోనసీమ, సార్ రామచంద్రపురం, చెన్నై ఐఐటి. అంటే ఎవరినెవరు పిల్లల్ని పట్టుకున్నారో చూడండి సార్. ఫీల్డ్ ఏజెన్సీలుగా, గ్రౌండ్ ఫోర్సుగా అసలు వీటిని తయారు చేశారంటే. ఇప్పుడు ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ అనేవాడు ఆ తిరుపతిలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్మేట్. ఇది బంధం. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు? కసిరెడ్డి రాజు పట్టుకున్నాడు. కసిరెడ్డి రాజు కిరణ్ కుమార్ రెడ్డిని చేరదీస్తే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి ఈ అబ్బాయి ఏదో ఉద్యోగం వేయించమంటే ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ ఫస్ట్ విశాఖపట్నంలో ఏదో వేయించారు. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, FOA. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనగానే నువ్వు ముఖం ఎట్ట పెట్టావు క్వశ్చన్. ఏంటండి FOA ఎప్పుడు విన్నాం గతంలో? ఎవరు? ఐపాక్, నానక్రామ్ గూడానా? చేసాము అప్పుడు కూడా వీడియోలు. సార్ నానక్రామ్ గూడాలో అంటే ఏంటంటే అటు ప్రశాంత్ కిషోర్ అప్పట్లో ఉన్నట్టు ఐపాక్ టీంతో మొత్తం దగ్గర కొన్ని 100 కోట్లు వాళ్ళకి దోచిపెట్టారు. గవర్నమెంట్ అందులో ఉద్యోగులుగా వాళ్ళను చూపించడం, వాళ్ళే అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఐపాక్ వాళ్ళే పాల్గొనడం. అట్లా ఐపాక్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్టే ఈ కట్టా ప్రణయ్ ప్రకాష. FOA ఏంటి? విశాఖపట్నంలో ఉద్యోగం వేయించినాడిని మరేం చేశారు? ఈ ఫీల్డ్, ఈ మానిటరింగ్ ఏజెన్సీ ఏది? ఇది కసిరెడ్డి రాజు. అసలు నువ్వు అసలు మామూలు ఏజెన్సీలు కాదు, ఈ ఏజెన్సీల పేర్లు వింటేనే ఆశ్చర్యపోతాం.
సార్ గ్రౌండ్ ఫోర్స్ అని, లేకపోతే ఈ మనీ రూటింగ్ ఏజెన్సీలు, మనీ లాండరింగ్ ఏజెన్సీలు, ఏదో ప్రభుత్వ ఏజెన్సీలాగా పెట్టారు. వీటన్నిటిని కూడా ఏదో ప్రైవేట్ ఐటీ కంపెనీల్లో పెట్టినట్టు పెట్టారు. అంటే వీళ్ళ ద్వారా ఇప్పుడు కట్టా ప్రణయ్ ప్రకాష్ ఏంటి ఈ డబ్బు తరలించటం, అక్కడికి చేర్చటం, హైదరాబాద్ నుంచి మద్యం వసూళ్ళు రోజుకు 2 కోట్ల చొప్పున అట్టపెట్టెల్లో పెట్టి లక్షలు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్, లేకపోతే ఆయన గన్మెన్ ఎవరు, ఆ గిరి అని, ఆ మదన్ రెడ్డి అనే వాళ్ళకి వాళ్ళు ఏదో కారుల్లో వచ్చేవాళ్ళు. ఒకే కారు అనేక సార్లు వచ్చిందంటున్నారు. ఆ కారు ఎవరిది అంటున్నారు? AP03 BF 0099. చూసావా సార్ ఆ కారు? ఎక్కడన్నా చూసావా? ఎవరిదా కారు? AP03 BF 0099 కారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. చెబుతావా మరి నువ్వు? వైసీపీ నాయకుడు అంట, ఆయన కారు అంట. నువ్వు టపక్కమని అనేది మిథున్ రెడ్డి అంట. నాకు తెలియదు అది మిథున్ రెడ్డి కారా, లేదు ఇప్పుడు అరెస్ట్ అయిన ఆయన ఎవరైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారా, చెవిరెడ్డి మహిత్ రెడ్డి కారా? ఇవాళ ఆ కారే 18 సార్లు వచ్చిందని. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎన్నికలకు ముందు ఈ డబ్బు తీసుకెళ్ళలేం, ఈసీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి ఏడాది ముందే ఈ డబ్బు అంతటినీ కూడా కట్టలు తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ 312. ఎవరిదా రూమ్ నెంబర్ 312? ఇతను అద్దెకు తీసుకున్నది. ఎవరు? కట్టా ప్రణయ్ ప్రకాష్. అతను మొత్తం వీళ్ళందరికీ లోడింగ్ అంటే నువ్వు అదేమన్నా రెడ్ శాండల్ లోడింగ్ చేసినట్టు చేసి పారేశారు. టిప్పర్లు కూడా తయారు చేశారు. పుష్ప సినిమాయే, ఇంకా నీకు వేరే సినిమా ఏం కాదు. తరలించడానికి సార్ అదేమంటే ప్రెస్ మీట్లో తప్ప అంటాడు జగన్మోహన్ రెడ్డి. పుష్ప డైలాగ్ తప్ప, లేకపోతే గడ్డం ఇట్టా అంటే తప్ప ఏదో చూపించాడు. అంటే ఇవాళ ఇతను కట్టా ప్రణయ్ ప్రకాష్ పుష్ప టైప్లో చేశారు. అక్కడేమో అల్లు అర్జున్ ఆ రెడ్ శాండల్ వుడ్ అనుకుంటా, వీళ్ళేంటి వీళ్ళ వుడ్ ఏంటి? మనీ వుడ్. కట్టల డబ్బులు. అసలు టిప్పర్లు ప్రత్యేకంగా తయారు చేయించారంట. ఏది? ఆ అట్టపెట్టెలు పెట్టడం కోసం, ఈ చెక్ పోస్టులు పట్టుకోకుండా, లేకపోతే అసలు చెక్ పోస్టులు లేని దారుల్లో తీసుకెళ్ళమని ఒక నిర్దేశం అంట. ఇప్పుడు మోహిత్ రెడ్డి పాత్ర ఏంటి? అసలు వీళ్ళు మహానటులు. మోహిత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టావు, మా నాన్న అరెస్ట్ చేశారంటారు. అతను పోతూ చెవిరెడ్డి ఏమన్నాడు? నా కొడుకు 26 ఏళ్ల మోహిత్ రెడ్డిని కూడా మీరు అరెస్ట్ చేయబోతున్నారు, నాకు తెలుసు, ఇంకెందుకు నా పెళ్ళాము నా చిన్న కొడుకు ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయమంటాడు. ఇవాళ ఆఫ్రికాలో వీళ్ళ యొక్క వ్యాపారాలు ఏంటి? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఇనప ఖనిజ కర్మాగారాలు. అసలు అక్కడికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా ముందే పంపించటం. దుబాయ్తో వీళ్ళ సంబంధాలు. పదే చెవిరెడ్డి ఎందుకు దుబాయ్ వెళ్ళొచ్చాడు? టాంజానియా వెళ్ళాడంట సార్. ఏది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టాంజానియా వెళ్ళాడని, టాంజానియాలో నేను మోహిత్ రెడ్డితోనూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితోనూ 6 రోజులు గడిపానని ఇవాళ 164 వాంగ్మూలం. ఓకే, కట్టా ప్రణయ్ ప్రకాష్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చినటువంటి ఆ 164 వాంగ్మూలం ఇవాళ చెవిరెడ్డిని ఫిక్స్ చేసింది. మిథున్ రెడ్డి అరెస్ట్ అనుకుంటుంటే అది ఆగిందండి. ఇదేంటి ఇంత స్పీడ్గా వెళ్తుంది ఇటువైపు? అసలు ఇది ఎటుపోతుందో అర్థం కావట్లేదు. మద్యం కుంభకోణం నీకు ఆక్టోపస్ లాగా అసలు ఎటు తిరుగుతుందో అర్థం కావట్లేదు, ఎవరి వైపు వెళ్తుందో అర్థం కావట్లేదు. ఎంతమంది దీనిలో ఉన్నారు? 8 మంది ఏమో విదేశాలకు పారిపోయారంట, వాళ్ళని పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రణయ్ ప్రకాష్ కూడా పట్టుకొచ్చారు, నోటీసులు ఇవ్వగానే వచ్చాడు. ఇప్పుడు ఈ ఇచ్చిన వాంగ్మూలంతో ఇంకా చెవిరెడ్డి బయటకు వస్తాడంటావా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఈ మద్యం కుంభకోణం సరే రిమాండ్, అది వేరే విషయం. ఇంకా ఎన్ని కేసులు, ఇంకెంతమంది బాధితులు ఉన్నారు? ఈ డబ్బు మొత్తం అతను మరి 5 ఉమ్మడి జిల్లాల్లో నీకు దగ్గర ఒక 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టారని, ఓట్ల కొనుగోళ్లకు వాడారని, సిద్ధం సభలకు కూడా ఇదే డబ్బు వాడారని. ఏది? కసిరెడ్డి రాజు ఆదేశాల మేరకు ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాడు. వైసీపీ నేతలు రావడం, ఆ కాగితం చూపించడం, ఈ అట్టపెట్టెల్లో డబ్బు ఎత్తడం. అదేదో సినిమాలో మహేష్ బాబు సినిమా లోడెత్తరా రమణ, ఏంటది? అదే సార్, లోడ్ పోస్ట్ పడుతుంది.
ఇప్పుడు చెవిరెడ్డి ఏమంటే ఆ డైలాగేనా ఇక ఎన్ని లోడ్లు ఎత్తుంటారు మొత్తానికి సిట్ మాత్రం ఇప్పుడు వీళ్ళందరి లోడు ఎత్తుతోందా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.